Yeah, thank you guys. Thank you very much for your wishes. So let's begin our editorial today. Second editorial of the day. Morning board car చేశాను ఇది లైవ్ క్లాస్ లో ఇంకొకటి. A new dimension. Militarization of Quad will not alleviate the territorial threat India faces from China. దీని అర్థం ఏంటో చూడండి. Militarization of Quad will not alleviate the territorial threat that India faces from China. What is the meaning of this? చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? క్వాడ్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ 4 కంట్రీస్, క్వాడ్రిలేటరల్, ఇండియా, యుఎస్, ఆస్ట్రేలియా, జపాన్. ఈ 4 కంట్రీలు కలిపి ఫామ్ చేసిన క్వాడ్రిలేటరల్ ని మనం క్వాడ్ అంటాం. 4 కంట్రీస్ యొక్క గ్రూపింగ్ అనమాట. దీన్ని మిలిటరైజేషన్ అంటే అర్థం ఏంటంటే యుద్ధ సన్నాహాలు చేసేలాగా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 4 దేశాలు కలిపి జాయింట్ నేవల్ ఎక్సర్సైజ్ చేసే అనుకోండి ఒక సముద్రంలో. అంటే 4 దేశాల యొక్క నేవీలు కలిపి ఒక చిన్న విన్యాసాలు చేస్తాయి. ఎందుకు చేస్తారు ఇలాంటి విన్యాసాలు? చెప్పండి. యుద్ధ విన్యాసాలు ఎందుకు చేస్తారు? ఏ విషయం లేకుండా ఎందుకు చేస్తారు? ఇట్ సెండ్స్ ఎ సిగ్నల్ టు ది ఎనిమీ కంట్రీస్. మేము నలుగురు ఒకరికొకరు హెల్ప్ అవసరమైతే వస్తాము, ఓకే, మా బలం ఇది అని ఒక ఇండికేషన్ ఇవ్వడం అనమాట. మేము రెడీగా ఉన్నాము, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటాము, ఏదైనా సిచ్యువేషన్ వస్తే ఒకరికొకరు ఉంటాం అనేది ఒక ఎనిమీ కంట్రీకి ఒక సింబాలిక్ గా వెళ్తుంది. అలాగే అక్కడ పైరేట్స్ వీళ్ళందరూ ఉంటారు చూడండి సముద్రాల్లో, వాళ్ళకి కూడా కొంచెం భయం కలుగుతుంది. ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. అయితే ప్రస్తుతం ఉన్న యుద్ధ వాతావరణంలో చైనాకి ఇండియాకి మధ్యలో క్వాడ్ యొక్క విన్యాసాలు చేయడం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమవుతుంది? చైనాకి ఒక సిగ్నల్ పంపడం అనేది. అయితే ఈ ఎడిటోరియల్ ఏం చెప్తుంది? మిలిటరైజేషన్ ఆఫ్ ద క్వాడ్, వాళ్ళతో కలిసి ఇండియా కూడా ఈ విన్యాసాల్లో ఫాలో అవ్వడం, పార్టిసిపేట్ చేయడం అనేది విల్ నాట్ ఎలివియేట్ ద టెరిటోరియల్ థ్రెట్. చైనా నుంచి ఇండియా ఫేస్ చేస్తున్న ఈ టెరిటోరియల్ థ్రెట్, టెరిటోరియల్ అంటే అర్థం ఏంటి? భూభాగానికి సంబంధించి, ఓకే, ల్యాండ్ బోర్డర్ డిస్ప్యూట్ ఏదైతే ఉందో అక్కడ ఇబ్బంది, ఆ థ్రెట్ ఏదైతే ఉందో చైనా నుంచి మనం ఫేస్ చేసిన థ్రెట్ ని అది ఏమాత్రం తగ్గించదు, ఆ ప్రాబ్లం ని ఇది సాల్వ్ చెయ్యదు అని వీళ్ళు ఈ ఎడిటోరియల్ చెప్తుంది. ఎడిటోరియల్ రాసిన ఆయన హిందూ వాళ్ళు చెప్తున్నారు. ఇన్ వాట్ విల్ బి సీన్ యాజ్ అ సిగ్నిఫికెంట్ షిఫ్ట్ ఆఫ్ ది గవర్నమెంట్స్ పాస్చర్ towards the India, US, Australia, Japan quadrilateral, Chief of Defence Staff CDS General Bipin Rawat stated on Thursday that India believes the Quad would be a good mechanism to ensure freedom of navigation operations FONOPS in the Indian Ocean and surrounding oceans including the Indo-Pacific. అర్థమైందా? సో ఇందులో ఇన్ వాట్ విల్ బి సీన్ యాజ్ అ సిగ్నిఫికెంట్ షిఫ్ట్ ఆఫ్ ద గవర్నమెంట్స్ పోస్చర్. ఇండియా, యుఎస్, ఆస్ట్రేలియా, జపాన్ క్వాడ్రిలేటరల్ కి సంబంధించి ఇండియా పోస్చర్ అంటే అర్థం ఏంటి? అవర్ యాటిట్యూడ్ ఆర్ అవర్ పొజిషన్ టువర్డ్స్ దట్. ఈ 4 కంట్రీస్ గ్రూపింగ్స్ పరంగా ఇండియా ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇండియన్ ఓషన్ లో జరిగిన విన్యాసాలు, యుద్ధ విన్యాసాలు కానీ, మిలిటరీ విన్యాసాల్లో కానీ, నేవల్ ఎక్సర్సైజెస్ లో పార్టిసిపేట్ చేసింది ఇండియన్ ఓషన్ లో. హిందూ మహాసముద్రం వరకు చేసేవాళ్ళు, సరౌండింగ్ ఓషన్స్ లో చేసేవాళ్ళు కాదు. అంటే ఇండియా పసిఫిక్ ఓషన్ లో చేసేవాళ్ళు కాదు, సౌత్ చైనా సీలో చేసేవాళ్ళు కాదు, ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే చేసేవాళ్ళు. ఇప్పుడు దాంట్లో చిన్న షిఫ్ట్ వస్తుంది. ఆయన థర్స్డే ఏమన్నారంటే, ఇండియా బిలీవ్స్ ద క్వాడ్ వుడ్ బి ఎ గుడ్ మెకానిజం టు ఎన్ష్యూర్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఆపరేషన్స్. ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఆపరేషన్స్ ని ఎన్ష్యూర్ చేయడానికి ఇది ఒక మంచి మెకానిజం అని చెప్పి ఇండియా భావిస్తుంది అని చెప్తూ, ఎక్కడ ఇండియన్ ఓషన్ ఒక్క దాంట్లోనే కాదు, సరౌండింగ్ ఓషన్స్ లో కూడా, ఇంక్లూడింగ్ ఇండియా, ఇండో పసిఫిక్. యాక్చువల్గా సముద్రాల గురించి మీకు ఎలా అంటే అది మనకి ఏమంటారు, సో బేసికల్ గా ఏంటంటే మనకి మన భూభాగం నుంచి, అంటే మన బీచ్, మన అంటా చూడండి, మన భూభాగం నుంచి, టెరిటరీ నుంచి సముద్రం లోపలికి వెళ్తున్న కొద్దీ కొంతవరకు మనకి హక్కులు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, ఫ్రీ జోన్స్ ఉంటాయి, వాటికి డిఫరెంట్ పేర్లు ఉంటాయి. వీటన్నిటిని యుఎన్ క్లాజ్, UNCLOS, ఈ మన సముద్రంలో ఉన్న వాటర్ డిస్ప్యూట్స్ ఏమైనా వస్తే దాని ప్రకారం వెళ్ళాలన్నమాట. దాంట్లో ఇంతవరకు మీ హక్కు, ఇంతవరకు వెళ్ళొచ్చు, ఇంతవరకు వెళ్ళొచ్చు, ఇంతవరకు వెళ్ళొచ్చు అంటారు. అంటే ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్, ఒక వేరే కంట్రీ యొక్క షిప్ ఎంతవరకు ఫ్రీగా నావిగేట్ చేయొచ్చు అనే విషయానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యునైటెడ్ నేషన్స్ యుఎన్ క్లాజ్ ఫుల్ ఫామ్ తెలిసే ఎవరికైనా, యుఎన్ క్లాజ్ ప్రకారం ఉంటాయి. దానికి సంబంధించిన డిస్ప్యూట్స్ ఏమైనా వచ్చినా వాళ్ళు పరిష్కరిస్తారు. మనకి ఇటలీది గుర్తుందా? ఇటలీ యొక్క నౌక వచ్చి మన కేరళ వైపు వచ్చినప్పుడు
కేరళ ఫిషర్మెన్ ని చంపడం జరిగింది వాళ్ళు. సో దానికి పెద్ద కేసు అయింది. దాని గురించి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వరకు వెళ్ళడం, ఐసీజే కాదు వేరే ఇంకో కోర్టు ఉందండి, వాళ్ళు చేశారు, వాళ్ళు తీర్పునిచ్చారు. ఇవన్నీ మనం చూసాం ఇంతకుముందు ఎడిటోరియల్స్ లో వచ్చాయి అన్ని. సో ఈ చైనా ఏం చేస్తుందంటే సౌత్ చైనా సీలో తనకి ఉండాల్సిన దానికంటే ఎక్కువ పోర్షన్ ని కంట్రోల్ చేస్తుంది. అంటే అంతర్జాతీయంగా ఉన్న ఇవి ఎంత అలౌ చేస్తాయో అంతకంటే ఎక్కువ పోర్షన్ ని కంట్రోల్ చేయడం, వేరే వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఇవ్వకపోవడం, ఉన్న టెరిటరీ కంటే ఎక్కువ పోర్షన్ వాళ్ళు ఉపయోగించేసుకోవడం, ఇట్లాంటివి చేస్తుంది అనమాట. సో దాని గురించి ప్రపంచ దేశాలన్నీ కూడా ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నాయి. దాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా చైనా బిహేవియర్ లో మార్పు రావట్లేదు. ఇలా జాయింట్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల వాళ్ళకి ఒక సిగ్నల్ పంపించినట్టు ఉంటుంది. ఎలాగా ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఆపరేషన్స్ మేము చేసుకుంటున్నాము, అందరికీ ఫ్రీడమ్ ఉంటుంది, ఏ కంట్రీ అయినా కొంతవరకు వెళ్ళవచ్చు, మీ భూభాగంలో మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఆపొచ్చు కానీ ముందు ఆపడానికి లేదు అని చెప్పి ఒక సింబాలిక్ గా వెళ్తుంది. అది ఇండియన్ ఓషన్ మరియు సరౌండింగ్ ఓషన్స్ లో కూడా అని బిపిన్ రావత్ మొట్టమొదటిసారి చెప్పారు. ఎప్పటి వరకు ఇక్కడ వరకే మనం ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళం, రిమైనింగ్ వాటిలో కూడా ఇన్వాల్వ్ అవుతాం ఇకపై అనేది వెళ్తుంది. అన్లెస్ హీ మిస్పోక్, ఒకవేళ పొరపాటున తను తప్పుగా చెప్పుండకపోతే, ద సజెషన్ ఈస్ దట్ ఇండియా ఈస్ నౌ ప్రిపేర్ టు జాయిన్ క్వాడ్ మిలిటరీ పెట్రోల్స్ విచ్ మార్క్స్ ఎ డిపార్చర్ ఫ్రమ్ ఇట్స్ ఎర్లియర్ రెటిసెన్స్ అండ్ పబ్లిక్ స్టేట్మెంట్స్ బై ద లీడర్షిప్. మీకు ఏదో చెప్పాను, ఒక ఆయన పొరపాటున చెప్పేసి ఉంటే అది వేరు, ఆయన పొరపాటున చెప్పకపోయి ఉంటే, రెండు నెగిటివ్స్, అన్లెస్ నెగిటివ్, మిస్పోక్ నెగిటివ్. అంటే పొరపాటున చెప్పకపోయి ఉంటే అంటే ఆయన చెప్పింది కరెక్టే అయితే అని అర్థం. ఓకే, ఇఫ్ వాట్ ఎవర్ హీ సెడ్ వాస్ ట్రూ అని అర్థం అది, అన్లెస్ హీ మిస్పోక్ అంటే. ద సజెషన్ ఈస్ దట్ ఇండియా ఈస్ నౌ ప్రిపేర్ టు జాయిన్ క్వాడ్ మిలిటరీ పెట్రోల్స్. ఈ 4 కంట్రీలకు సంబంధించిన మిలిటరీ పెట్రోల్స్ లో ఇండియా ఇంకా పార్టిసిపేట్ చేయబోతుంది. విచ్ మార్క్స్ ఎ డిపార్చర్ ఫ్రమ్ ఇట్స్ ఎర్లియర్ రెటిసెన్స్. రెటిసెన్స్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెటిసెన్స్? యాక్టివ్ గా ఉండడమా, యాక్టివ్ గా ఉండకపోవడమా? ఇంట్రెస్ట్ చూపడమా, ఇంట్రెస్ట్ చూపకపోవడమా? రెటిసెంట్ అంటే పర్సన్ ఈజ్ రెటిసెంట్, వాళ్ళు ఎవరితో కలవరు, యాక్టివ్ గా ఉండరు, ఇంట్రోవర్ట్ ఇలా అంటాం అనమాట. సో అలా ఇప్పటి వరకు అలా ఉండేది, ఇంట్రెస్ట్ ఎక్కువగా యాక్టివ్ గా లేకుండా ఉండేది ఇంతకు ముందు. అండ్ పబ్లిక్ స్టేట్మెంట్స్ బై ద లీడర్షిప్ కూడా ఎప్పుడు ఏం చెప్పిందంటే మనం ఏ గ్రూప్ లోనూ ఎక్కువగా భాగంగా ఉండం, పూర్తి యాక్టివ్ గా ఉండం. మీకు ఇంతకు ముందు ఎడిటోరియల్స్ లో కొన్నిట్లో చెప్పాను, ఇండియా ఫాలోస్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ నామ్, నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్. 1960s లో ఈ నామ్ ఫౌండింగ్ ఫాదర్స్ లో జవహర్లాల్ నెహ్రూ ఒకరు. నామ్ అనే మూవ్మెంట్ ఎందుకు తీసుకొచ్చారంటే అప్పట్లో ఎందుకు తీసుకొచ్చారంటే కోల్డ్ వార్ జరిగేది యుఎస్ కి యుఎస్ఎస్ఆర్ కి. అప్పట్లో కోల్డ్ వార్ జరిగినప్పుడు ఇండియా అనేది అటువైపు లేదు ఇటువైపు లేదు, అంటే ఒకళ్ళతో పార్టీ అయిపోతే ఇంకొకరికి శత్రువులు అయిపోయే కాకుండా ఎవరితోనూ మేము కలవము, మేము ఒక గ్రూప్ గా ఉండిపోతాము, ఎవరితోనూ న్యూట్రల్ గా ఉంటాము, ఎవరితోనూ అలైన్ అవ్వము అనుకుని నామ్ అనేది తీసుకొచ్చారు. ఇప్పటికి కూడా ఇండియా అలాగే ఉంటుంది. అవసరానికి తగ్గట్టు రష్యాతోని ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తుంది, యుఎస్ తోని ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తుంది. ఒక పర్టికులర్ గ్రూప్ లో మనం భాగం అయిపోవడం వల్ల కొన్ని ప్లస్లు ఉంటాయి, కొన్ని మైనస్లు ఉంటాయి. మీరు చూడండి కాలేజెస్ లో కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఎలా ఉంటారు, ఒక ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్లస్ ఏంటి, నీకు వాళ్ళు ఏదైనా నీ గ్రూప్ నీకు సాయంకి వస్తారు, అది ప్లస్. మైనస్ ఏంటి, నీకు ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది, because you are part of the group. You lose your independence. When you are part of a group, you lose your independence. When you are part of a group, you gain some strength. దాంట్లో ప్లస్ లో ఉంటాయి, మైనస్ లో ఉంటాయి. ఇండియా ఎప్పుడు కూడా నామ్ మోడ్ లో ఉంటుంది. అందుకే నేను చెప్తాను, ప్రతిదీ కూడా మన రియల్ లైఫ్ కి మనం అన్వయించుకోవచ్చు. కంట్రీస్ అనేసరికి వాళ్ళు ఏమి డిఫరెంట్ గా బిహేవ్ చేయరు, అది కూడా ఇండివిజువల్స్ లాగే బిహేవ్ చేస్తారు. ఏ కంట్రీ ఆల్సో బిహేవ్స్ లైక్ అన్ ఇండివిజువల్. ఆ పొజిషన్ లో ఒక మనిషి ఉంటే ఎలా బిహేవ్ చేస్తాడో దేశం కూడా అలాగే బిహేవ్ చేస్తారు. సో ఇఫ్ యూఆర్ పార్ట్ ఆఫ్ ఏ గ్రూప్, ఇప్పుడు రేపు పొద్దున్న యూఎస్ ఏమో వీళ్ళతో గ్రూప్ అయిపోయాం అనుకో, చైనా ఇరాన్ మీద యుద్ధం చేద్దామంటే ఇరాన్ అంటే ఇండియాకి మంచి ఒపీనియన్ ఉండొచ్చు, కానీ యూఎస్ తో గ్రూప్ అయిపోయి కూడా చచ్చినట్టు వెళ్ళాలి. ఇట్లాంటివి ఉంటాయి ఫ్యాక్టర్స్. ఆ గ్రూపిజంకి ఇండియా ఎప్పుడు దూరంగా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయడం వల్ల దానికి ఇట్ మార్క్స్ ఏ డిపార్చర్, అంటే అలాంటి పొజిషన్ నుంచి, అలాంటి స్ట్రాటజీ నుంచి, డిపార్చర్ అంటే తెలుసు కదా, వెళ్ళిపోవడం, అలాంటి స్ట్రాటజీ నుంచి వెళ్ళిపోయి కొత్త స్ట్రాటజీలోకి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది అని ఇది సజెస్ట్ చేస్తున్నట్టుగా ఉంది, సూచిస్తున్నట్టుగా ఉంది అని అర్థం అన్నమాట. ఇండియన్ నేవీ పొద్దున కూడా ఆపలేదుగా అమ్మా. The Indian Navy has not taken part in any joint patrols outside of the Indian Ocean, and even within it held its first one with France only recently. ఇండియన్ నేవీ ఇప్పటి వరకు
ఏ కంట్రీస్ తో కూడా జాయింట్ పెట్రోల్స్ చేయలేదు అవుట్ సైడ్ ఆఫ్ ఇండియన్ నేవీ. ఇండియన్ ఓషన్ కి బయట ఇప్పటి వరకు చేయలేదు. ఇండియన్ ఓషన్ లో కూడా మొట్టమొదటిసారి ఫ్రాన్స్ తో చేసింది రీసెంట్ గా, అంతే. ఇండియా జనరల్ గా ఎవరితో ఎక్కువగా అలైన్ అవ్వదు, చెప్తున్నాను కదా, నాన్ అలైన్మెంట్, అందరికి ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది, అందరితోనే ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఎవరికి దూరం అవ్వదు. సో రీసెంట్ గా ఫ్రాన్స్ తో ఒకటి చేసింది తప్పితే జాయింట్ పెట్రోల్స్ లో పార్టిసిపేట్ చేయలేదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ విత్ ద క్వాడ్, India has not formally announced a decision to include Australia in the annual Malabar exercises with the US and Japan, although it is expected to do so. Okay, దీని అర్థం ఏంటి? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ విత్ ద క్వాడ్ తో ఎంగేజ్మెంట్ విషయంలో ఇండియా హ్యాస్ నాట్ ఫార్మల్లీ అనౌన్స్డ్, ఫార్మల్ గా ఒక డిసిషన్ అనౌన్స్ చేయలేదు. దేనికి? టు ఇంక్లూడ్ ఆస్ట్రేలియాని కూడా ఇంక్లూడ్ చేస్తాము అనే విషయాన్ని అనౌన్స్ చేయలేదు. ఇన్ ది యాన్యువల్ మలబార్ ఎక్సర్సైజెస్ విత్ ద యుఎస్ అండ్ జపాన్ తో కలిపి ఇండియా ఈ మలబార్ ఎక్సర్సైజెస్ లో పార్టిసిపేట్ చేస్తుంది. దాంట్లో ఆస్ట్రేలియాని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాము అనే విషయాన్ని అనౌన్స్ చేయలేదు. ఆల్దో ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ సో, కానీ చేస్తుంది. ఎక్స్పెక్టెడ్ అంటే అర్థం ఏంటి? అలా చేస్తుంది, అనౌన్స్ చేస్తుంది అనేది అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, మలబార్ ఎక్సైజ్ అనేది యునైటెడ్ స్టేట్స్, ఇండియా అండ్ జపాన్ కలిపి చేస్తాయి. ఎప్పుడు కూడా 3 దేశాలు కలిపి, ఈ 3 పర్మనెంట్ పార్ట్నర్స్ రెగ్యులేటరీ నేవల్ ఎక్సర్సైజ్ అనమాట. 1992 జపాన్ కూడా ఇందులో అయింది. అర్థమైందా? మలబార్ ఎక్సర్సైజెస్ అండ్ యుఎస్ ఎప్పుడు 1992లో. 2015 నుంచి జపాన్ ఆల్సో హాస్ బికమ్ ఏ మెంబర్ ఇన్ ఇట్. ఇప్పుడు 2020లో ఆస్ట్రేలియా కూడా మెంబర్ అవుతోంది. అయితే ఆ విషయాన్ని ఇంకా ఇండియా ఫార్మల్ గా అనౌన్స్ చేయలేదు, కానీ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనౌన్స్ చేస్తుంది అని. అర్థమైందా? మూవింగ్ ఆన్. యా. However, the move from conducting exercises together to joint operations would take time, something that makes the CDS's assertion significant. Okay, joint exercises చేయడం వేరు, జాయింట్ ఆపరేషన్స్ చేయడం వేరు. మామూలుగా నేవల్ ఎక్సర్సైజ్ అనేది సింపుల్ థింగ్, కానీ మిలిటరీ ఆపరేషన్ లాగా చేయాలి అంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది దానికి. అందుకనే సంథింగ్ దట్ మేక్స్ సిడిఎస్ అంటే ఎవరు? చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఇది కొత్తగా ఏర్పాటు చేయబడ్డ పొజిషన్, తెలుసు కదా మీకు. 2020లోనే వచ్చింది పొజిషన్. బిపిన్ రావత్ ఆర్మీ చీఫ్ గా ఉండేవాళ్ళు ఇంతకు ముందు. ఓన్లీ ఆర్మీ చీఫ్ గా ఉండే వ్యక్తి ఆయన సిడిఎస్ అయ్యారు. అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడింటికి కలిపి ఒక కంబైన్డ్ హెడ్, రైట్, ఆయన వచ్చారు. సో అందుకని ఆయన చెప్పిన అసర్షన్ అంటే అర్థం ఏంటి? ఆయన గట్టిగా చెప్పిన మాట, సంథింగ్ దట్ సమ్వన్ సేస్ ఫర్మ్లీ, స్ట్రాంగ్లీ. ఆ మాట సిగ్నిఫికెంట్ అవుతుంది. ఎందువల్ల? దీని నుంచి దీనికి మూవ్ అవుతున్నాము, అది జనరల్ గా టైం పడుతుంది, అంటే వీళ్ళు ప్లాన్ చేసుకుని ఉంటారు ముందుగానే. అందుకని ఆయన మాట అనేది ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్ అని అర్థమవుతుంది. ఇవి ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించిన ఎడిటోరియల్స్ ఒక పట్టాన్ని అర్థం కావు, మీకు చాలా ఎక్కువ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అంటే ప్రీవియస్ హిస్టరీ మీద చాలా బ్యాక్గ్రౌండ్ ఉంటే కానీ అర్థం కాదు. అన్ని విషయాలు, ఇది కాన్సెప్చువల్ కాదు కదా, ఈవెంట్ బేస్డ్ అనమాట. ఎకానమీలో వచ్చేసరికి మనకి కాన్సెప్ట్ చెప్పేస్తే మీకు అర్థమైపోతుంది. ఐఆర్ ఎడిటోరియల్స్ ఎలా ఉంటాయంటే, ఇంతకు ముందు ఏం జరిగిందో మీకు తెలిస్తే కానీ కనెక్ట్ చేసుకోలేరు. అందుకే ఇప్పుడు మలబార్ అనగానే మలబార్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ 2 కంట్రీల మధ్య వచ్చింది, తర్వాత ఎప్పుడు వచ్చింది, తర్వాత ఎవరు జాయిన్ అయ్యారో తెలియాలి. జాయింట్ ఎక్సర్సైజెస్ ఇంతకుముందు ఎలా చేసేవాళ్ళు, ఇప్పుడు ఎలా చేస్తున్నారో తెలియాలి. ఇంతకుముందు ఓన్లీ ఇండియన్ ఓషన్ లో చేసింది, ఇప్పుడు ఇది ఇక్కడ కూడా చేయడానికి సిద్ధపడుతుంది అనే విషయం తెలియాలి. సో ఇవన్నీ ఇంటర్లింక్ చేసుకుంటూ చదివితే అర్థం అవుతుంది. ఓన్లీ ఇంగ్లీష్ అయితే మనకు అర్థం కాదు. ఎగ్జాక్ట్లీ, యా. ఇట్ ఈస్ ఈజీ టు సర్మైజ్ అంటే గెస్. సర్మైజ్ అంటే అర్థం ఏంటి? గెస్ చేయడం. దట్ హిస్ కంటెన్షన్ that the quad operations are needed to ensure there is no fear of any other nation singularly trying to dominate the oceans is a veiled reference to China. అర్థమైందా? ఇట్ ఈస్ ఈజీ టు సర్మైజ్, ఈజీగా మనం గెస్ చేసేయచ్చు. దేన్ని? దట్ హిస్ కంటెన్షన్ అంటే ఆర్గ్యుమెంట్, ఆయన వాదన, దట్ ద క్వాడ్ ఆపరేషన్స్ ఆర్ నీడెడ్. క్వాడ్ ఆపరేషన్స్ అనేవి అవసరం. క్వాడ్ అంటే 4 దేశాలు కలిపి చేసిన మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేవి అవసరం to ensure there is no fear of any other nation singularly trying to dominate the oceans. మీకు చెప్పాను, ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఉండాలి అంటే అర్థం ఏంటి? ఏ ఒక్క దేశం కూడా సముద్రాన్ని కంట్రోల్ చేయకూడదు, ఏ ఒక్క దేశం కూడా సముద్రాన్ని పూర్తిగా కంట్రోల్ చేయకుండా ఉండాలి అంటే
ఇలాంటివి చెయ్యాలి. జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ చేస్తేనే వాళ్ళకి భయం వస్తుంది, లేకపోతే ఇదంతా నాదే, ఈ సముద్రం అంతా నాదే అని చెప్పి వాదన చేస్తారు అని చెప్పి అంటారు. యుఎన్ క్లాజ్ మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, ఫుల్ ఫామ్ ఏంటి? యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ సీ. సముద్రపు జలాన్ని ఎలా వాడుకోవాలి, ఎవరికి ఎంత కంట్రోల్ ఉండాలి అని చెప్పి యుఎన్ క్లాజ్ యొక్క కన్వెన్షన్. ఈ కన్వెన్షన్ లోనే చెప్తారనమాట మనకి ఎక్కడి నుంచి ఎంతవరకు ఏంటి అని చెప్పి రకరకాలు చెప్తారు. బేస్ లైన్ నుంచి 12 మైల్స్ నాటికల్ మైల్స్ వరకు టెరిటోరియల్ సీ అంటారు. అక్కడ నుంచి ఇంకో 12 వరకు కంటిగ్యువస్ జోన్ అంటారు. బేస్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటాం. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. ఆ తర్వాత ఉండేది హై సీస్. ఇలా 4 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తారనమాట. ఇది ఇంతకు ముందు ఎడిటోరియల్స్ లో ఉదంటూ చెప్పాను, రైట్? టెరిటోరియల్ సీ, బేస్ లైన్, కంటిగ్యువస్ జోన్, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, హై సీస్. అయితే ఒక్కొక్క జోన్ లో ఒక్కొక్క రకమైన హక్కులు ఉంటాయి దేశానికి. టెరిటోరియల్ సీ దగ్గర నీకు హక్కులు ఎక్కువ ఉంటాయి, కంటిగ్యువస్ జోన్ లో కొంచెం తగ్గుతాయి, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లో ఇంకొంచెం తగ్గుతాయి, ఇంకా హై సీస్కి వచ్చేసరికి అందరూ అందులోకి వచ్చేస్తారు. ఓకే, అందరికీ ఈక్వల్ హక్కులు ఉంటాయి అన్నమాట. మనకి దగ్గరలో ఉన్నంత వరకు మనకి హక్కులు ఎక్కువ ఉంటాయి, తర్వాత మీకు అందరికీ సమాన హక్కులు ఉంటాయి ఒక ప్రాంతంలో. చైనా వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ వాటర్ని అది కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. అలా చేయకుండా ఉండడం కోసం, అలాంటి భయం లేకుండా చేయడం కోసం అనే ఈ జాయింట్ ఎక్సర్సైజెస్ చేస్తారు. చేసినప్పుడు మేము కూడా ఇక్కడ తిరుగుతాము, మీరు ఏం చేయగలుగుతారు అని చెప్పి ఒక రకంగా అడగడం అనమాట. ఇట్ ఈస్ ఆల్సో క్లియర్ దట్ ద LAC టెన్షన్స్ అండ్ క్లాషెస్ యాజ్ వెల్ యాజ్ ద PLAs, ఇది చూడండి, ఈజ్ ఎ వీల్డ్ రిఫరెన్స్. వీల్ అంటే అర్థం ఏంటి? ముసుగు. వీల్ అంటే ముసుగు. మీకు వీల్ అనే పదాన్ని చాలాసార్లు చెప్పాను. అన్వీల్ అంటాం. అన్వీల్ అంటే అర్థం ఏంటి? ముసుగు తీయడం. వీల్ అంటే ముసుగు వేయడం, కవర్ చేయడం. ఈ విషయాన్ని ఇండైరెక్ట్ గా చైనాకి రెఫర్ చేస్తూ, డైరెక్ట్ గా కాకుండా ఒక చిన్న ముసుగు వేసినట్టుగా వేసి చైనాని రెఫర్ చేస్తూ ఈ మాట అన్నారు. ఎనీ అదర్ నేషన్ అన్నారు, చైనా పేరు చెప్పలేదు. కానీ అక్కడ ఉద్దేశం ఏంటి? చైనాయే. అదే వీల్ రిఫరెన్స్ టు చైనా అంటాం. అన్వీల్ అంటే రివీల్, విషయాన్ని బయటపడ్డాన్ని అన్వీల్ అంటాం. వీల్ అంటే ముసుగుని తీయడాన్ని అన్వీలింగ్ అంటాం. It is also clear that the LAC tensions and clashes as well as the PLA's refusal, PLA అంటే People Liberation Army, చైనా యొక్క ఆర్మీని People Liberation Army అంటారు. Refusal to implement border agreements have convinced New Delhi that new strategies will be required to deal with beijing. అర్థమవుతుందా? LAC టెన్షన్స్, క్లాషెస్. LAC అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇండియాకి చైనాకి మధ్యలో ఉన్న లైన్ ఆఫ్ యాక్చువల్ బార్డర్. ఇది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఉన్న టెన్షన్స్, క్లాషెస్, యాజ్ వెల్ యాజ్ ద PLA's refusal to implement border agreements. వాళ్ళు కూడా బార్డర్ అగ్రిమెంట్స్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, చైనీస్ ఆర్మీ వీళ్ళు పెద్ద తలకాయ నొప్పిగా మనకి మారిపోయారు. కాబట్టి ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ కన్విన్స్డ్ న్యూ ఢిల్లీ దట్ న్యూ స్ట్రాటజీస్ విల్ బి రిక్వైర్డ్ టు డీల్ విత్ బీజింగ్. వీళ్ళని హ్యాండిల్ చేయాలంటే కొత్త స్ట్రాటజీస్ కావాలి. వీళ్ళకి మెల్లగా చెప్తే వీళ్ళు విని సావట్లేదు, ఇంకో రకంగా హ్యాండిల్ చేయాలి. ఇది హ్యాండిల్ చేయడం కోసమే కదా ఒక పక్క యాప్స్ బ్యాన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ రకంగానైనా వాళ్ళకి బుద్ధి వస్తుందేమో అని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సో కొత్త స్ట్రాటజీస్ తీసుకొచ్చే ప్రయత్నం ఇండియా చేస్తుంది. వీళ్ళ మొండితనం అనేది మనకి కొత్త స్ట్రాటజీస్ అవసరం అనే విషయాన్ని ఇండియాకి కన్విన్స్ చేసింది. ఓకే, ఇవన్నీ కన్విన్స్ చేస్తున్నాయి కొత్త స్ట్రాటజీస్ కావాలి వీళ్ళు హ్యాండిల్ చేయాలంటే అని. వైల్ ఇండియా కంటిన్యూస్ టు ఎంగేజ్ చైనా డిప్లొమాటికల్లీ అంటే దౌత్యం అనమాట. మనం సింపుల్ గా లోకల్ గా మాట్లాడితే లౌక్యం అంటాం, కంట్రీ పరంగా మాట్లాడితే దౌత్యం అంటాం. దౌత్యం అంటే అర్థం అదే, నొప్పించక తలనొప్పక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి అని చెప్పి సుమతి శతకంలో చెప్పారు. ఇది కూడా అంతే. రెండు దేశాల మధ్యలో చర్చలు జరిగినప్పుడు మన ఇద్దరం కొట్టుకున్నట్టుగా కొట్టేసుకోకూడదు, పక్కింటోడితో మనం గొడవ పడినట్టుగా పడకూడదు. ఎందుకంటే వార్ అనేది మ్యూచువల్లీ డిస్ట్రక్టివ్. వాళ్ళకి మంచి చేయదు, మనకి మంచి చేయదు. అందుకే డిప్లొమాటిక్ మీటింగ్స్ అంటారు. డిప్లొమసీ, బాధించకుండా మన పాయింట్ ఎదురువాడికి అర్థమయ్యేలా చెప్పాలి. దానికి ఎంతో స్కిల్ కావాలి. అర్థమవుతుంది? డిప్లొమాటిక్ ఆన్సర్ అనేది ఎదురువాడిని బాధ పెట్టదు. ఇప్పుడు రాజమౌళి గారిని RRR లో మీకు ఎన్టీఆర్ ఎక్కువ, చరణ్ ఎక్కువ అంటే నాకు ఇద్దరు 2 కళ్ళు అంటాడు. డిప్లొమాటిక్ ఆన్సర్. ఎలా అంటే వాళ్ళు ఫీల్ అవుతారు, అలా అంటే వీళ్ళు ఫీల్ అవుతారు. ఇలాగే ఉంటాయి. డిప్లొమసీ అనేది ఏంటంటే ఎవరిని బాధ పెట్టకుండా వెళ్ళడం, దేన్ని ఎస్కలేట్ అయిపోకుండా, సిచ్యువేషన్ పెద్దదవ్వకుండా చూసుకోవడం. దౌత్యం అంటాం ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో. వి కాల్ ఇట్ దౌత్యం ఆర్ డిప్లొమసీ. వైల్ ఇండియా కంటిన్యూస్ టు ఎంగేజ్ అయిన డిప్లొమాటికల్లీ ఎంగేజ్ అయ్యే వాళ్ళు ఎవరు? డిప్లొమాట్స్. మన వైపు ఉన్న వాళ్ళు మినిస్టర్స్,
మరియు ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్, మీలో యూపీఎస్సీ క్రాక్ చేసి ఐఎఫ్ఎస్కి వెళ్ళిన వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. And External Affairs Minister S. Jaishankar and Defense Minister Rajnath Singh have spoken of the importance of a resolution through talks. There is no doubt that an outcome of the tensions will be a strengthening of India's ties with global powers such as the US as well as formations like the Quad. చూడండి, ఒకవైపు ఇక్కడ వైల్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? ప్యారలల్ యాక్షన్స్. మీకు చెప్పాను వైల్ యాజ్ ఈ రెండింటిని ప్యారలల్ యాక్షన్స్ ని ఇండికేట్ చేయండి, రెండు పనులు ఒకేసారి జరుగుతున్నాయి అని చెప్పడానికి వి యూజ్ దిస్ conjunction while. Okay, while India continues to engage China diplomatically, ఒకవైపు ఇండియా చైనాతో డిప్లొమాటికల్ గా ఎంగేజ్ చేస్తున్నప్పుడు అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ అండ్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ హావ్ స్పోకెన్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రెజల్యూషన్ త్రూ టాక్స్. వీళ్ళిద్దరు కూడా, ఇది మధ్యలో ఏంటి, రెండు కామాల మధ్యలో పెట్టిన ఇన్ఫర్మేషన్, ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్. అంటే విదేశాంగ మంత్రి మరియు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హ్యావ్ స్పోకెన్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రెజల్యూషన్ త్రూ టాక్స్. చర్చల ద్వారా, రెజల్యూషన్ త్రూ టాక్స్ అంటే అర్థం ఏంటి? చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవడం యొక్క ఇంపార్టెన్స్ గురించి వాళ్ళు మాట్లాడారు ఒక పక్క. ఇవన్నీ ఒక పక్క ఉంటున్నప్పటికీ దెర్ ఇస్ నో డౌట్, ఇందులో ఎటువంటి అనుమానం లేదు, దట్ అన్ అవుట్కమ్ ఆఫ్ ద టెన్షన్స్ విల్ బి ఏ స్ట్రెంథనింగ్ ఆఫ్ ఇండియాస్ టైస్ విత్ గ్లోబల్ పవర్స్ సచ్ యాజ్ ద యుఎస్ యాజ్ వెల్ యాజ్ ద ఫార్మేషన్స్ లైక్ ద క్వాడ్. చైనాతో మనకి టెన్షన్స్ బాగా పెరగడం వల్ల ఏం జరిగింది? అవుట్కమ్ అంటే ఏంటి? దాని యొక్క రిజల్ట్ ఏంటి? ఇండియా ఈజ్ నౌ మూవింగ్ క్లోజర్ టు యుఎస్ అండ్ ఆల్సో టు ఫార్మేషన్స్ లైక్ క్వాడ్. అదర్వైజ్ ఇండియా ఎవరికి క్లోజ్ గా మూవ్ అవ్వదు, ఎంతవరకు వెళ్ళాలో అంతే ఉంటుంది, ఎక్కువ క్లోజ్ అవ్వడానికి ప్రయత్నం చేయదు. ఇప్పుడు ఎందుకు చేస్తుంది? చైనాకి సింబలైజ్ చేస్తుంది అనమాట. మీరు మాతో పెట్టుకుంటే, ఇండియాతో గొడవ పడటానికి వస్తే మాకు సపోర్ట్ చేసే కంట్రీస్ ఇవి అని ఒక రకంగా చైనాకి మెసేజ్ పంపడం కోసమైనా సరే నౌ ఇండియా ఇస్ బిహేవింగ్ క్లోజ్. అంటే చైనా యుఎస్ కి క్లోజ్ అవుతుంది మరియు క్వాడ్ లో కూడా పార్టిసిపేట్ చేస్తుంది ఎక్కువ క్లోజ్ గా. అర్థమైందా? ఆ టెన్షన్స్ వల్లే దానికి అవుట్కమ్ ఇది, దాని యొక్క రిజల్ట్ ఇది. అందువల్ల ఇండియా అలా చేస్తుంది. అండ్ ఇండికేషన్ ఆఫ్ దిస్ ఈస్ ద గవర్నమెంట్స్ ప్లాన్స్ టు హోస్ట్ ఎ మినిస్టీరియల్ లెవెల్ meeting of the Quad in the next month, possibly when the India-US 2+2 meet of foreign and defense ministers is held. ఓకే, ఇండియాకి యుఎస్ కి 2+2 మీట్ జరగబోతుంది, ఫారెన్ మినిస్టర్స్ కి మరియు డిఫెన్స్ మినిస్టర్స్ కి. అదే టైంలో 4 దేశాల మినిస్టీరియల్ లెవెల్ మీటింగ్స్, 4 దేశాలకు సంబంధించిన మంత్రులకి ఒక సమావేశం ఏర్పాటు చేయడం కోసం కూడా ఇండియన్ గవర్నమెంట్ ఈస్ నౌ ప్లానింగ్. ఓకే, ఈ రకంగా ఈ గ్రూప్ తో క్లోజ్ అవ్వడం ద్వారా వాళ్ళకి ఒక సిగ్నల్ పంపిస్తుంది, చైనాకి పంపించాలనేది ఇండియా యొక్క ఉద్దేశంగా కనిపిస్తుంది అని అర్థం. క్లియర్ అయిందా? ఇక్కడ వరకు ఎంత రాశారు కానీ మీనింగ్ సింపులే. ఇదంతా ఉద్దేశం ఏంటంటే ల్యాండ్ దగ్గర మనకి చైనాకి ఇండియాకి మధ్యలో టెన్షన్స్ వస్తున్నాయి, బార్డర్ ఇష్యూస్ వస్తున్నాయి, చైనాని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదు. ఓకే, టాక్స్ అనేవి ఇంపార్టెంట్, రిజల్యూషన్ డిప్లొమాటిక్ గా ఎంగేజ్ చేయాలని తెలిసినప్పటికీ వాళ్ళు ప్రతిసారి కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు, ల్యాండ్ బార్డర్ అగ్రిమెంట్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయట్లేదు, ఓకే, ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఇండియాకి కొత్త స్ట్రాటజీస్ కావాలి ఇండియా ఏం చేస్తుంది స్ట్రాటజిక్ గా? నౌ ఇట్ ఈస్ మూవింగ్ క్లోజర్ టు అదర్ కంట్రీస్ లైక్ క్వాడ్ లో ఇండియా కూడా భాగమే. ఇంతకు ముందు చెయ్యని కొన్ని పనులు ఇప్పుడు చేస్తుంది. ఇంతకుముందు నాన్ అలైన్మెంట్ అని చెప్పి అంత దగ్గరగా కలిసేది కాదు, కానీ ఇప్పుడు కలయిక ఇంతకు ముందు ఉండేది కానీ ఎక్కువ కలుస్తుంది. ఇప్పుడు ఒక రకంగా చైనాకి ఒక సిగ్నల్ పంపించడానికి ఇవన్నీ కొత్త పరిణామాలు అని అర్థం. ఇది మీరు అర్థం చేసుకుంటే చాలు. సెకండ్ కి వచ్చేద్దాం. వైల్ ఇండియా కన్సిడర్స్ ఇట్స్ ఆప్షన్స్, it is necessary to remember some of the reasons for its reticence in terms of militarizing the Quad in any way. Okay, India, ఇది కూడా చూడండి, parallel options. While India considers its options, India ముందున్న రకరకాల చాయిసెస్ ని కన్సిడర్ చేస్తున్నప్పుడు ఒక పక్క it is necessary to remember, ఇది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. ఏంటది? some of the reasons for its reticence in terms of militarizing the Quad in any way. అంటే అర్థం ఏంటి? క్వాడ్ తో కలిసి మిలిటరైజేషన్ ప్రాసెస్ అంటే ఎప్పుడు కూడా యుద్ధ సన్నాహాల్లోకి వెళ్ళిపోవడం అన్నమాట. ఇఫ్ యు ఆర్ మిలిటరైజింగ్, దట్ మీన్స్ యు ఆర్ ఇండికేటింగ్ దట్ యు ఆర్ రెడీ ఫర్ వార్. రెటిసెన్స్ అంటే అర్థం ఏంటి? దానికి దూరంగా ఉండడం. ఇప్పటి వరకు ఇండియా ఎప్పుడు రెటిసెంట్ గా ఉండేది, ఇంట్రెస్ట్ చూపించేది కాదు.
ఎందుకు ఇంట్రెస్ట్ చూపలేదు ఇప్పటి వరకు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్ అని అంటున్నారు. ఈ రోజు చైనా కారణం వల్ల మనం వాళ్ళతో కలిసిపోతాము, మిలిటరైజేషన్ చేస్తాము అనుకునేది రీజన్ అయినప్పటికీ ఇన్ని రోజులు అలా ఎందుకు చెయ్యలేదు, వై డిడ్ ఇండియా స్టే అవే ఫ్రమ్ దట్ అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్, గుర్తు చేసుకోవడం ఇంపార్టెంట్. రిమెంబర్ సమ్ ఆఫ్ ద రీజన్స్, ఆ కారణాలు గుర్తు చేసుకోవడం అనేది ఇంపార్టెంట్, నెససరీ అంటున్నారు. ప్రైమ్ మినిస్టర్ మోదీ said in 2018 that India sees the Indo-Pacific as a geographical concept, not a strategy or a club of limited members. And it would be important to know whether that formulation has changed. 2018లో నరేంద్ర మోదీ ఏమన్నారు, ఇండియా ఇండో పసిఫిక్ ని ఒక జియోగ్రాఫికల్ కాన్సెప్ట్ గానే చూస్తుంది అంటే అది ఒక పొలిటికల్ కాన్సెప్ట్ గా చూడండి. జియో పొలిటికల్ అంటారు ఇప్పుడు కూడా. జియోగ్రాఫికల్ అంటే మీకు ఓన్లీ భూభాగం, ఇది వీళ్ళది ఇది వీళ్ళది అంతే, అలాగే ఉంటుంది. ల్యాండ్ లేకపోతే సముద్రం ఇది అలాగే ఉంటుంది, అది అంటే ఒక ఫిజికల్ ఆస్పెక్ట్ మాత్రమే వస్తుంది. పొలిటికల్ అనే పదం వచ్చేసరికి కంట్రీ, పొలిటికల్ పవర్ ఇవన్నీ వస్తాయి. అందుకే జియో పొలిటికల్ టెన్షన్స్ అంటారు. ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్ కి కానీ ఇండియాకి చైనాకి మధ్యలో ల్యాండ్ దగ్గర ఇష్యూ అవుతుంది, రెండు పాలిటీస్ మధ్యలో ఇష్యూ వస్తుంది. పాలిటీ అంటే గవర్నమెంట్స్, అక్కడ వాళ్ళ గవర్నమెంట్, ఇక్కడ పొలిటికల్ పవర్స్ పైన టెన్షన్స్ వచ్చాయి. అందుకే వీటిని జియో పొలిటికల్ టెన్షన్స్ అంటారు. ఇజ్రాయెల్ కి పాలస్తీనాకి, ఇండియాకి పాకిస్తాన్ కి, ఇలా రెండు దేశాల మధ్యలో ల్యాండ్ పరంగా బార్డర్ దగ్గర వచ్చే ఇష్యూని ఏమంటారు, జియో పొలిటికల్ అంటారు. జియోగ్రఫీ ప్లస్ పాలిటిక్స్, పొలిటికల్ అర్థం అంటే పొలిటికల్ పవర్స్, అర్థమవుతుందా? రాజకీయ పరమైన కారణాలు కూడా వస్తాయి. రెండు దేశాలు అంటే అది ఓన్లీ ల్యాండ్ ఒకటే కాదు కదా, పరిపాలన యంత్రాంగాలు కూడా అక్కడ టెన్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది, జియో పొలిటికల్ టెన్షన్స్ అంట. సో ఇండియా ఏమంటుంది, ఇండో పసిఫిక్ ని ఇండియా ఎప్పుడు కూడా ఒక జియోగ్రాఫికల్ కాన్సెప్ట్ గానే చూస్తుంది, కానీ అందులో గవర్నమెంట్స్ కి ఇన్వాల్వ్మెంట్ అనే సెన్స్ లో చూడదు. నాట్ ఏ స్ట్రాటజీ ఆర్ క్లబ్ ఆఫ్ లిమిటెడ్ మెంబర్స్, అది కొంతమంది యొక్క క్లబ్, అది కొంతమంది మాత్రమే, కొంతమంది దేశాలకు అది చెందింది అనే రకంగా ఇండియా ఎప్పుడు దాన్ని చూడదు. ఒక జియోగ్రాఫికల్ కాన్సెప్ట్, అదొక నది, ఒక సముద్రం అలాగే చూస్తాం అంటే, అంతకంటే చూడము అంటోంది అని నరేంద్ర మోదీ అన్నారు 2018లో. అండ్ ఇట్ వుడ్ బి ఇంపార్టెంట్ టు నో వెదర్ దట్ ఫార్ములేషన్ హెస్ చేంజ్డ్. ఇప్పుడు ఆ ఆలోచన విధానం ఏదైతే ఉందో 2018లో నరేంద్ర మోదీ అలా అన్నారు, దాంట్లో ఏమైనా మార్పు ఉందా లేదా, అదేమైనా మారిందా అని తెలుసుకోవడం అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. ఇండియా ఇస్ ద ఓన్లీ క్వాడ్ మెంబర్ నాట్ ఆల్రెడీ టైడ్ ఇన్ ఏ ట్రీటీ అలయన్స్ విత్ ద అదర్స్. అండ్ మిస్టర్ జైశంకర్ స్టేట్మెంట్ దట్ ఇండియా వుడ్ నెవర్ బి పార్ట్ ఆఫ్ ఎనీ అలయన్స్ సిస్టమ్ వుడ్ రన్ కౌంటర్ టు వాట్ ద సిడిఎస్ సజెస్ట్స్. అర్థమైందా? ఇండియా ఇస్ ద ఓన్లీ క్వాడ్ మెంబర్. క్వాడ్ లో ఉన్న 4 కంట్రీల్లో ఇండియా ఒక్కటే ఒక మెంబర్, ఈజ్ ద ఓన్లీ మెంబర్ నాట్ ఆల్రెడీ టైడ్ ఇన్ ఏ ట్రీటీ అలయన్స్ విత్ అదర్స్. వేరే వాళ్ళతో ట్రీటీ అలయన్స్ లో లేని, ట్రీటీ అంటే ఒప్పందం, అలయన్స్ అంటే గ్రూపిజం, గ్రూప్ అవ్వడం. ఓకే, ఒక గ్రూప్ అయ్యి ఒప్పందం చేసుకోకుండా ఉన్న ఒకే ఒక కంట్రీ ఇండియా. ఎందుకంటే ఆస్ట్రేలియాకి, జపాన్ కి, యుఎస్ కి ఎప్పటి నుంచో ఫ్రెండ్షిప్ ఉంది. ఆస్ట్రేలియాకి ఏమైనా యుఎస్ వస్తుంది, జపాన్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా యుఎస్ వస్తుంది. మిలిటరీ, జపాన్ మీద ఎవరైనా యుద్ధం చేస్తే అమెరికా వెంటనే వచ్చేస్తుంది, రెండో క్షణం కూడా ఆలోచించదు, అంత ఫ్రెండ్షిప్ ఉంది. జపాన్ లో బాంబులు వేసింది అమెరికా వాళ్ళే, కానీ తర్వాత వాళ్ళకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో వచ్చిన మార్పుల్లో అంత మంచిగా రెండు కంట్రీస్ కి మధ్యలో ఫ్రెండ్షిప్ కుదిరింది. అందుకే జపాన్ ని టచ్ చేయాలంటే చైనా భయపడుతుంది, వెంటనే యుఎస్ వస్తుంది, నిమిషం ఆలోచించుకోండి. సిమిలర్ గా ఆస్ట్రేలియా. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళకు ఒప్పందాలు ఉన్నాయి, ట్రీటీ అలయన్స్లు ఉన్నాయి, కానీ ఇండియాకి వచ్చేసరికి ఇప్పటి వరకు ఎవరితోనూ లేదు. ఇండియా ఎవరితో కూడా అలాంటి ఒప్పందాల్లోనూ అలయన్స్ సిస్టమ్ లోనూ పార్టిసిపేట్ చేయలేదు. అండ్ జైశంకర్ ఏమన్నారు, ఆయన ఎవరు, విదేశాంగ మంత్రి. స్టేట్మెంట్ ఆయన ఇచ్చిన మాట దట్, అంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ దట్ ఇండియా వుడ్ నెవర్ బి పార్ట్ ఆఫ్ ఎనీ అలయన్స్ సిస్టమ్. ఏ అలయన్స్ సిస్టమ్ లోనూ ఇండియా ఎప్పుడు ఉండదు, ఇండియా గ్రూపిజం లో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు నాకంటూ గ్రూప్ ఉండదు కదా, అందరితో ఈక్వల్ డిస్టెన్స్, అందరూ ఫ్రెండ్సే, కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్, అంతేగాని మేమంతా గ్రూప్ గా ఉండడం, ఎప్పుడు బ్యాక్ బెంచర్స్ అని లేకపోతే ఇదని అదని ఆ గ్రూప్ గా ఉండడం అనేది నా నా పర్సనల్ లైఫ్ లో ఎక్కువగా లేదు. కానీ దేర్ యూస్ టు బి గ్రూప్స్, అది మంచి చెడు అని కాదు. అక్కడ మీలో చాలా మంది గ్యాంగ్స్ మెయింటైన్ చేస్తారు, గ్రూప్స్ మెయింటైన్ చేస్తారు, ఎక్కడికి వెళ్ళినా మీరు సెపరేట్ గా ఉండడం కానీ, సెపరేట్ గా ఉండడం కానీ, వాళ్ళంత బ్యాచ్లు మెయింటైన్ చేస్తారు. అలాగే ఇండియా అలాంటి బ్యాచ్ సిస్టమ్ లో ఎప్పుడు లేదు, వుడ్ నెవర్ బి పార్ట్ ఆఫ్ ఎనీ అలయన్స్ సిస్టమ్ అని చెప్పి జైశంకర్ అన్నారు, ఎప్పుడు కూడా ఉండదు అని చెప్తున్నారు. అలా ఆయన అంతకుముందు ఆ స్టేట్మెంట్ అన్నారు, ఆయన అన్న మాట వుడ్ రన్ కౌంటర్ టు వాట్ ద సిడిఎస్. ఇప్పుడు సిడిఎస్ బిపిన్ రావత్ చెప్పిన మాటకి జైశంకర్ గారు ఇంతకు ముందు అన్న మాటకి కౌంటర్ అవుతుంది, ఒకదానికి ఒకటి కనెక్ట్ అవ్వట్లేదు.
అవ్వట్లేదు, ఆపోజిట్ గా ఉంది. ఫైనలీ ఇండియా ఈస్ ద ఓన్లీ కంట్రీ ఇన్ ద క్వాడ్ దట్ షేర్స్ ఏ ల్యాండ్ బౌండరీ విత్ చైనా. క్వాడ్ లో ఉన్న కంట్రీస్ లో చైనాతో ల్యాండ్ బౌండరీ షేర్ చేస్తుంది ఇండియా ఒక్కటే. అండ్ ఇట్ ఈస్ అన్క్లియర్ హౌ ద మిలిటరైజేషన్ ఆఫ్ ద క్వాడ్ ఇన్ ఇండియో పసిఫిక్ వాటర్స్ వుడ్ ఎలివియేట్ ద టెరిటోరియల్ థ్రెట్ ఇట్ ఫేసెస్. ఇండో పసిఫిక్ వాటర్స్ లో ఈ నలుగురితో కలిపి మిలిటరీ ఎక్సర్సైజ్ చేయడం అనేది ల్యాండ్ బోర్డర్ దగ్గర ఉన్న ప్రాబ్లమ్ ని ఏ రకంగా సాల్వ్ చేస్తుంది అనేది అన్క్లియర్. నోబడీ నోస్. ఓకే, ఎలివియేట్ అంటే అర్థం ఏంటి? ఒక సిచ్యువేషన్ ని కూల్ చేయడం, ప్రాబ్లమ్ ని రిలీఫ్ అయ్యేలాగా చేయడం, ఉపశమనం కలిగించడం. ఎలివియేషన్, మిటిగేషన్, ఎమిలియోరేషన్, ఎబేట్ అంటాం. ఎబేషన్, ఎబేట్, ఈ పదాలన్నీ కూడా ఏంటి? ఒక సీరియస్ ప్రాబ్లమ్ ని సింపుల్ చేయడం, తగ్గించడం, ప్రాబ్లం యొక్క ఇంటెన్సిటీని, సివియరిటీని తగ్గించడం. వీటికి ఆపోజిట్ ఏంటి? ఎగ్జాసర్బేట్, అగ్రవేట్. ప్రాబ్లమ్ ని వర్సన్ చేయడం, టు మేక్ సంథింగ్ వర్స్. ఓకే, టు వర్సన్ సిచ్యువేషన్స్ కి ఎగ్జాసర్బేట్ అండ్ అగ్రవేట్ పదాలు వాడతాం. ఇవన్నీ వాటికి ఆపోజిట్ పదాలు. ఇఫ్ హవెవర్ న్యూ ఢిల్లీస్ వ్యూ ఆఫ్ ఇట్స్ క్వాడ్ ఎంగేజ్మెంట్ హస్ షిఫ్టెడ్, క్లారిటీ అండ్ అన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ జనరల్ రావత్ స్టేట్మెంట్స్ ఆర్ ఎసెన్షియల్. ఒకవేళ ఇండియా యొక్క ఆలోచన విధానం, వ్యూ అనేది మారితే జనరల్ రావత్ ఇచ్చిన స్టేట్మెంట్ యొక్క ఇంకా ఫర్దర్ క్లారిటీ ఇవ్వాలి, డీటెయిల్డ్ గా చెప్పాలి. అవి ఎసెన్షియల్, దే ఆర్ ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తున్నారు. ఓకేనా? సో ఇది కొంచెం డిఫికల్ట్ ఇది. అంటే ఇట్స్ నాట్ అబౌట్ వొకాబులరీ, ఇట్స్ అబౌట్ అండర్స్టాండింగ్ ద హోల్ డైమెన్షన్ ఆఫ్ ఇట్. దాని వెనకాల ఉన్న ఈ ఆలోచన విధానం మీకు అందుకే చెప్పాను. ఇక్కడ మీకు ఏవేవి టచ్ అయ్యో చూసారా? డిడ్ యూ అబ్జర్వ్ దిస్? నామ్ టచ్ అయింది. ఇండియా నాన్ అలైన్మెంట్ లో పార్ట్స్ ఎవరితో ఎక్కువగా అలైన్ అవ్వదని ఇన్ ద ప్రీవియస్ ఎడిటోరియల్స్ లో చెప్పాను. ఇది మీకు గుర్తు రావాలి. అలాగే మలబార్ టచ్ అయింది. మలబార్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అయింది? ఇండియాకి యుఎస్ కి మధ్యలో 1992లో ఫస్ట్ స్టార్ట్ అయింది. తర్వాత 2015 లో జపాన్ యాడ్ అయింది. ఇప్పుడు 2020లో ఆస్ట్రేలియా కూడా యాడ్ అవుతుంది మలబార్ ఎక్సర్సైజెస్ లో. ఓకే, అవి జనరల్ గా ఇప్పుడు ఈ జాయింట్ నేవల్ ఎక్సర్సైజెస్ యొక్క మీనింగ్, సిగ్నిఫికెన్స్ ఇంకోటి కూడా ఉంది. మిలిటరీ ఎక్సర్సైజెస్ ఒకటి, జాయింట్ ఎక్సర్సైజెస్ ఒకటి. జాయింట్ నేవల్ ఎక్సర్సైజెస్ కానీ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ కానీ చేయడం ఉద్దేశం ఏంటంటే, మా దేశాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ నేవీ రీసెంట్ గా వీటిని ఇంప్లిమెంట్ చేసింది, అమెరికన్ నేవీ రీసెంట్ గా వీటిని తీసుకొచ్చింది. దే షేర్ దేర్ బెస్ట్ ప్రాక్టీసెస్, ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకుంటారు. ఓకే, మేము ఎలా చేస్తున్నాం, మేము అలా చేస్తున్నాం, ఒకరి నుంచి ఒకరు తెలుసుకుంటారు. దానికి కూడా ఈ ఎక్సర్సైజెస్ అనేవి హెల్ప్ చేస్తాయి. సో ఒక పారామీటర్ అని కాదు, మల్టిపుల్ పారామీటర్స్ లో మనం చూడాలి. ఓకే, ఇప్పుడు క్వాడ్ ఎంగేజ్మెంట్, నాలెడ్జ్ షేరింగ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకి రీసెంట్ గా కూడా ఇండియాలో కూడా కొన్ని స్టేట్స్ కూడా కలిసి నాలెడ్జ్ షేరింగ్ చేసుకోవాలి. మీరేం చేస్తున్నారు మీ స్టేట్ లో, మా స్టేట్ లో మేమేం చేస్తున్నాం, ఒకరితో ఒకరు కూర్చొని మాట్లాడినప్పుడు ఒకరి స్టేట్ లో ఉండే బెస్ట్ ప్రాక్టీసెస్ ఇంకొక స్టేట్ వాళ్ళు తెలుసుకోవచ్చు. ఇది కూడా అంతే. మనకి WTO గురించి నేను చెప్తున్నప్పుడు కూడా, మీరు ఎకానమీ క్లాసెస్ లో చెప్తుంటాను, చెప్పేటప్పుడు కూడా ఏమవుతుందంటే ట్రేడ్ ప్రాక్టీసెస్ ఒక కంట్రీలో ఎలా ఉన్నాయి, ఇంకో కంట్రీలో ఎలా ఉన్నాయి, దే లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఓకే, ఇవన్నీ అంటే మల్టీలేటరల్ ఫోరమ్స్, మల్టీలేటరల్ ఎక్సర్సైజెస్ యొక్క ఈ విషయమనే కాదు, మీరు ఎప్పుడు ఆలోచించినా సరే కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. మోర్ దాన్ 2 కంట్రీస్ కానీ, సంస్థలు కానీ, ప్లేస్లు కానీ ఒక దగ్గర కలిసి మాట్లాడేటప్పుడు ప్లస్లు ఏంటి? ఒకరి నుంచి ఒకరు తెలుసుకోవడం అనేది ప్లస్, ఎప్పుడు కూడా అది ప్లస్ అవుతుంది. అది మన మైండ్ లో పడాలి.